నెపోలియన్ చెప్తున్నప్పుడు నెపోలియన్ లాగా, సముద్రగుప్తుడు చెప్తున్నప్పుడు సముద్రగుప్తుడు లాగా. అసలు ఎన్నంటే ఈ రోజున హిస్టరీని ఉపయోగించుకొని ఐఏఎస్లు కొడుతున్న వాళ్ళు ఉన్నారు, హిస్టరీని ఉపయోగించుకొని సినిమాలు తీసి కోట్లు సంపాదిస్తున్న వాళ్ళు ఈరోజు. ఫర్ ఎగ్జాంపుల్ మిరాయి సినిమా మనం తీసుకుంటే, అశోకుడు కళింగ యుద్ధం తర్వాత అతను ఒక 9 గ్రంథాలు 9 మంది యోగులకు ఇచ్చాడు, ప్రపంచవ్యాప్తంగా ఎక్కడెక్కడ దాచిపెట్టారు. ఈ యొక్క అశోకుడు అనే దాన్ని బేస్ చేసుకుని మిరాయి అని ఒక సినిమా తీసి ఈరోజు దాన్ని సంస్కృతి విలువలు చాటి చెప్పారు. ఈరోజు వాళ్ళు ఫైనాన్షియల్గా కూడా కోట్లు సంపాదించారు. మనం పాఠం చెబితే వేరే గ్రూపుల వాళ్ళు కూడా వచ్చి మన క్లాస్లో కూర్చోవాలి. ప్రమోషన్ వచ్చి వెళ్తుంటేను మీరు ఎందుకు వెళ్తున్నారని చెప్పి ట్రాక్టర్లు, ఆ ఊరిలో లేడీస్ జెంట్స్ వచ్చి రోడ్డు మీద కూర్చున్నారు. వెళ్ళొద్దు బోనాలు ఫెస్టివల్ కానీ ప్రజల్ని ఒక మమేకం. తెలంగాణ ఊళ్ళలోకి వెళ్తే ఏదో ఒక చోట అమ్మా బయదెళ్ళినాదే అనే పాటలు. అది కల్చర్ లేకపోతే ఏమవుతుంది? పిల్లలు ఎక్కడో వాడు అమెరికాలో ఉంటాడు, తండ్రి చచ్చిపోతే డైరెక్ట్ మీరు చేసేయండి క్రిమేషన్ అన్న వాళ్ళని కూడా చూసాను. ఆచార్య నాగార్జునుడు రకరకాల బుక్స్ రాశాడు. ఆ 100 బుక్స్లో 4 తీసి ఇచ్చాడు. శ్రీలంకలో మారుమూల ఊళ్ళల్లో కనీసం 10,000 మంది తెలుగు వాళ్ళు ఇప్పటికీ ఉన్నారు. వాళ్ళకి తెలుగు రాయడం రాదు, మాట్లాడగలుగుతారు కానీ రాయడం మాట్లాడుతున్నారు. మన యూట్యూబర్స్ 2-3 వెళ్తే వాటేసుకున్నారు వాళ్ళు. ముందు ఎన్ని అందరూ సేమ్ బుక్స్ చదువుతారు సార్. మానసికంగా మనం గట్టిగా ఉంటే, మానసికంగా మన పరిమితుల్లో ఉంటే, మానసికంగా మనం కంట్రోల్లో ఉంటే ఈ జాబులు తొందరగా వస్తాయి సార్.